హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో శ్రీరంగపట్టణంలో ఉన్న రంగనాథ స్వామి టెంపుల్ గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది కర్ణాటకలో మాండ్య డిస్ట్రిక్ట్లో అయితే ఉంటుంది ఈ టౌన్. రంగనాథ స్వామి పేరు మీదే ఈ ఊరికి శ్రీరంగపట్టణం అనే పేరు కూడా వచ్చింది. ఈ గుడిని 9వ శతాబ్దంలో గంగా డైనాసిటీ టైంలో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఆ తర్వాత కృష్ణదేవరాయ టైంలో బాగా పాపులర్ అయింది. సౌత్ ఇండియాలో బాగా ముఖ్యమైన రంగనాథ స్వామి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ అండ్ చాలా పెద్ద టెంపుల్. వీకెండ్స్ అండ్ హాలిడేస్లో అయితే రష్గా ఉంటుంది. వీక్ డేస్లో నార్మల్గా ఉంటుంది రష్. అయితే ఈ టెంపుల్ని మాత్రం వీలైతే తప్పకుండా విజిట్ చేయడానికి ట్రై చేయండి. రంగనాథ స్వామి వారి విగ్రహం అయితే చాలా అందంగా అలంకరిస్తారు ఇక్కడ. అలాగే చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలా బాగున్నట్టు ఉంటుంది. స్వామివారు ఒక చుట్టుకున్న పాము పైన పడుకుని ఉన్నట్లుగా, అలాగే పాము పడగ పందిర్లా ఉన్నట్టయితే ఉంటుందన్నమాట. అలాగే స్వామివారి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చున్నట్లుగా ఉంటుంది. చూడ్డానికి మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మైసూర్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. సో అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా కంపల్సరీ ఇక్కడికి అండ్ అట్లాగే నిమిషాంబ టెంపుల్ అనేసి ఒక టెంపుల్ ఉంది. అది కూడా శ్రీరంగపట్నంలోనే ఉంటుంది. నిమిషాంబ టెంపుల్ గురించి కూడా నేను వీడియో అయితే చేశాను. మన ముందు వీడియోలో వచ్చింది, లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి. నాట్ ఓన్లీ ఈ టెంపుల్సే కాదు, ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉంటాయి ఈ ప్లేస్లో విజిట్ చేయడానికి. ఇది మేము బెంగళూరు నుంచి శ్రీరంగపట్నంకి వెళ్ళిన ఒక 1 డే ట్రిప్ అండి ఇది. సో మైసూర్ వచ్చిన వాళ్ళు కూడా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. మిగతా ప్లేసెస్ అన్ని విజిట్ చేసినా చేయకపోయినా ఈ టెంపుల్స్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్స్ అండి. దేని ప్రత్యేకత అయితే దానికి ఉంది. అండ్ ఇక్కడ మనకి షాప్స్ కూడా బాగా ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ మైసూర్ శాండల్ ఇది ఉంటుంది కదా, సో దాంతో తయారు చేసినవి కూడా ఇక్కడ చాలా ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటారు. అయితే కాస్ట్ మాత్రం టూ మచ్గా చెప్తున్నారు షాపులళ్లే కాదు, ఇలా బయట అమ్మేవాళ్ళు కూడా. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.